కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అని చాలామంది డాక్టర్లు చాలామందికి రాసిస్తూ ఉంటారు. ముఖ్యంగా కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటే మనకి చేతి మణికట్టులో ఉండే నరం మీద ఒత్తిడి పడినప్పుడు చేతి వేళ్ళ మీద తిమ్మిరి పడుతుంది, గుప్పెడు పట్టుకునేటప్పుడు కూడా నొప్పి వస్తుంది. ఇలాంటిది ఏదైనా చేతితో పని చేసేటప్పుడు ఇబ్బంది కలిగించేటప్పుడు మీరు ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకుంటే అతను పరీక్ష చేసి ఏ ఇబ్బందులు వస్తుందో చూసి దాన్ని కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటారు. దీన్ని నిర్ధారించుకోవడానికి నెర్వ్ కండక్షన్ స్టడీస్ అంటాం. నరాల మీద ఎంత ఒత్తిడి పడుతుంది అన్నదానికి నిర్ధారించుకోవడానికి ఈ పరీక్ష దోహదపడుతుంది. దీనివల్ల ఎంత యాంప్లిట్యూడ్ అంటే ఇబ్బంది పడుతున్నారో ఏదన్నా చేయాలా లేదా అన్నది ఇంపార్టెంట్. సో దీనివల్ల తిమ్మిరి ఎక్కువ వస్తుంది, కండరాలు నరాలు వీక్ అయిపోయి పట్టు దొరకట్లేదు, పెయిన్ ఇబ్బంది పెడుతుంది అని అంటే ఆపరేషన్ చెప్తాం. లేదు ఇదే సిమ్టమ్స్ తక్కువగా ఉన్నాయి, అంత ఇబ్బంది లేదు అని అంటే ట్యాబ్లెట్స్, ఫిజియోథెరపీ ద్వారా కండరాల బలహీనతను తగ్గించి సాగదీసి దాని మీద ఒత్తిడి తగ్గించగలిగితే కొన్ని ఈ సిమ్టమ్స్ అంటే ఏదైతే మీకు ఇబ్బంది పెడుతున్నాయో అవన్నీ తగ్గే అవకాశం ఉంటుంది. కొంతమందికి ట్యాబ్లెట్స్ సరిపోతుంది. చాలా వరకు ఇవి తగ్గకుండా ఇంకా ఇబ్బంది పెడుతుంటే చిన్న ఆపరేషన్ అని చెప్తారండి. దీన్ని కోతతోటి చేయొచ్చు, కోత లేకుండా ఎండోస్కోపీ ద్వారా కూడా చేయొచ్చు, కీహోల్ ద్వారా. ఆపరేషన్ అంటే భయపడాల్సిన అవసరం కూడా లేదండి. నరం మీద ఉన్న ఒత్తిడిని తగ్గించి దాన్ని కొంచెం ఫ్రీ చేయటమే. ఆ ఫ్రీ చేయడం వల్ల నరం మీద ఉన్న ఒత్తిడి తగ్గిన తర్వాత దానిలో ఉండే సంతరించుకున్న మార్పులన్నీ తగ్గి మళ్ళీ స్పర్శ అనేది మునుపటికి వస్తుంది, తిమ్మిరి తగ్గుతుంది, పట్టు ఏదైతే పట్టు వస్తుందో ఆ గ్రిప్ అంటే మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా డయాబెటీస్, థైరాయిడ్ పేషెంట్స్కి కూడా వచ్చే అవకాశం ఉందండి. లేదా దెబ్బ వల్ల ఇంతకుముందు ఏదైనా దెబ్బ తగిలిన, లేదా రిస్ట్ ఫ్రాక్చర్స్, ఆ మణికట్టు దగ్గర ఫ్రాక్చర్లు అయ్యి స్కార్ టిష్యూ, తర్వాత ఇంతకుముందు ఏదైనా ఆపరేషన్ అయ్యి స్కార్ టిష్యూ ఉండటం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చాలామందికి ఏం కారణం లేకపోయినా కొంతమందికి పని ఒత్తిడి వల్ల, లేకపోతే కంటిన్యూస్గా మన మౌస్ ఆపరేట్ చేయడం వల్ల ఒత్తిడి తెలియకుండా కొంతకాలానికి సంతరించుకునే అవకాశం కూడా ఉంది. కారణం అయితే ఖచ్చితంగా దీనివల్లే వచ్చిందని ఇదేమీ లేదండి. 2-3 కారణాలు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా పని చేసేటప్పుడు యూజువల్గా అడ్వైజ్ ఏమి ఇస్తామంటే ఎక్సర్సైజ్ అని చెప్తాం. ఆపరేషన్ అయిన తర్వాత కూడా రిస్ట్ మణికట్టు ఎంత తొందరగా మూమెంట్స్ వస్తే అంత తొందరగా మంచిదండి. దాన్ని ఫిజియోథెరపీ ద్వారా తీసుకురావచ్చు. ఫిజియోథెరపీ ద్వారా చాలామందికి ఈ కండరాల బలహీనత తగ్గి ఆ స్పేస్ ఓపెన్ అయ్యి మనకి రిలీఫ్ వస్తుంది. రిలీఫ్ రాని పక్షంలోనే ఆపరేషన్ అవసరం ఉంటుందండి. నెగ్లెక్ట్ చేయకుండా, దీనికి కూడా ఎక్కువ కాలం నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే శరీరంలో వచ్చే మార్పులు అంటే కండరాల బలహీనత పెరిగి దాని సైజ్ తగ్గిపోవడం, స్ట్రెంత్ తగ్గిపోవడం, మళ్ళీ అది రీగైన్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. అలా నెగ్లెక్ట్ చేసినా మంచిది కాదండి.